మంది వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని విని చక్కగా జీవం గల దేవుని వాక్కును బట్టి దేవుని కృప వలన గ్రామ ప్రజలు ఆశీర్వదించబడాలని దైవజనుడైనటువంటి సుధాకర్ అయితే కానీ మనం ఇదివరకు విన్న విషయాన్నే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం మానవులను సృజించి వారి ద్వారా తాను మహిమ పొందాలని, వారి ద్వారా తాను స్తుతి నొందాలని, తద్వారా ఆ యొక్క మనుషులందరూ కూడా చక్కగా ఫలించాలి, విస్తరించాలి, ఆశీర్వదించబడాలి, భూమి అంతా కూడా నిండించబడాలి అనేది దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మొట్టమొదటి నరుణ్ణి ఆదాముని హవ్వని సృజించినప్పుడు వాళ్ళతో సహవాసాన్ని ఆయన ఎప్పుడు కూడా కోరుకుంటా ఉండేవాడు. వాళ్ళని ఆయన చేసినప్పుడు ఆయన చేసిన సృష్టి అంతా కూడా మంచిదే. భూమి ఆకాశాలు, ఆయన చేసిన సముద్రము, నీళ్లు, ఆకాశ పక్షులు, చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, ఏం చేసినా సరే, గాలి, వెలుతురు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఏది చూసినా సరే ఆయన ప్రతిదీ మంచిదిగా చూశాడు. అట్లాగే ఆదాముని హవ్వని కూడా ఆయన చాలా మంచివారుగా సృజించాడు. ఆయన పవిత్రుడిగా ఎలా ఉన్నాడో వారిని కూడా అలాగే పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచాడు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలా లేరు వాళ్ళు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనసు, హృదయము కలిగి, పవిత్రమైనటువంటి తలంపులు కలిగి, దేవుని సహవాసానికి అనుగుణ్యమైన వారుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని చేత ప్రేమించబడేవారుగా వారు ఉన్నారు. ఆయన గ్రహిస్తూ ఉండేవాడు. వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఆనందం చూసి ఆయన కూడా పరవశించిపోతూ ఉండేవాడు. అలాగే దేవుడు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మనతో సహవాసాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనతో నివాసం ఉండాలని, మన ముచ్చట్లు ఆయన వినాలని, మన మాటలు ఆయన వినాలని, మన విజ్ఞాపన ఆయన వినాలని, మన కోరికలు ఆయన తీర్చాలని ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన కోసం ఆయన వేచి ఉంటున్నాడండి. చాలామంది వేచి ఉండలేరు కదా. మన కోసం ఏమన్నా 10 నిమిషాలు వెయిట్ చేయరా అంటే మన ఫ్రెండ్ని ఎవరినన్నా 3 నిమిషాల తర్వాత వాడికి విసుగొచ్చేస్తుంది, అంతేనా కదా? అలాగే కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, తన వైపు చూసి రక్షణ పొందమని ఆయన దినమెల్లా చేతులు చాపి వేచి చూస్తా ఉన్నాడు. ఆయన ఇది ఉందో అందులో ఇది కూడా చేర్చబడాలి. జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, షానన్న, సజీవ్, ఇంకా ఎప్పుడు వాళ్ళు ఆ మాటే మాట్లాడుతూ ఉంటారు, జీసస్ బ్లడ్ అని. చాలాసార్లు గత 3-4 సంవత్సరాల నుంచి నాకు ఈ చిన్నపిల్లలు, ఈ కుటుంబం పరిచయం కూడా మనం చాలామంది ఉన్నాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ గొప్ప సత్యంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. అయితే ఈ మందిరం యొక్క ప్రతిష్ట ఈ ఊరికి చాలా ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారు అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇది దీవెనకరముగా ఉండునుగాక, ఇది ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఈ మందిరంలోకి వచ్చి వారు సమృద్ధి కలిగి నిత్య జీవమునకు వారసులు అవుదురుగాక, శారీరక మానసిక అవసరతలన్నీ తీర్చబడునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉందురుగాక, దీర్ఘాయుష్మంతులుగా ఉందురుగాక. ఈ ప్రజల పాడి పంటలు దీవించబడునుగాక, చేతి పనులన్నీ ఆశీర్వదించబడునుగాక. అట్టి గొప్ప కృపా ప్రభావం ఇక్కడ ఉండాలని మనందరం ప్రార్థన చేయాలి. నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను అంటే, ఒక మాట చెప్పి మనుషులమైతే ఏం చేస్తామంటే తప్పిపోతాం. ఒక మాట ఇచ్చి నా వల్ల కాదురా బాబు, నేను చేయలేకపోయాను, సారీ అని చెప్పేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఆ నిబంధనని నీతోనూ నీ తర్వాత పుట్టే నీ తరము వారితో కూడా నేను స్థిరపరు. చూడండి 8వ వచనంలో, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. దేవుడు ఒక్క మనిషిలో ఉన్నటువంటి విధేయత, ఒక్క మనిషి దేవుని యందు చూపించేటువంటి భయభక్తులు, వారి విశ్వాస్యతను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ తరాన్నే కాదు కానీ వారి తర్వాత వచ్చే వారి తరతరాలని కూడా దేవుడు నిత్య స్వాస్థ్యము అంటే, ఇక్కడైతే కనాను అనేటువంటి దేశం గురించి మాట్లాడబడింది, కానీ మన దృష్టిలో అయితే ఆత్మ సంబంధంగా అయితే అది పర సంబంధమైనటువంటి పరమకానానుని దేవుడు మనకి నిత్య స్వాస్థ్యముగా ఇవ్వడానికి దేవుడు సదా సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఒక్క మనిషి యొక్క విధేయత మూలంగా దేవుడు అంటున్నాడు, ఆ యొక్క వాగ్దానాన్ని మనకి నిత్య స్వాస్థ్యముగా మనకి కనానుని ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. అట్లాగే
అక్కడ ఒక మరి విధిని కూడా ఆయన అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ కింద చూస్తే మరి గైకొనవలసిన నిబంధన సున్నతి పొందుట. నీ ఇంట్లో ప్రతి మగవాడు కూడా వయసు వచ్చిన వాళ్ళు 8 దినముల వయసు గలవాడు, ఇంట పుట్టిన వాడైనా సంతానం కాని అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడైనా సరే ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. అది ఒక ముద్ర, అది ఒక ముద్ర. మనం చూడండి, ఏదైనా అగ్రిమెంట్ చేస్తాం, ఇరుపక్షాలు చేస్తారు. ఒక బలమైన పార్టీ ఉంటాడు, ఒక బలహీనుడైన పార్టీ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ అవుతుంది. లేకపోతే ఒక్కోసారి సమానమైనటువంటి సామర్థ్యం కలిగిన ఇరువురి మధ్యలో ఒక నిబంధన అయినప్పుడు, ఒక అగ్రిమెంట్ అయినప్పుడు కింద ఏం చేస్తారంటే సాక్షులు సంతకాలు పెట్టి ఒక ముద్ర వేస్తారు. అక్కడ 1వ వచనం నుంచి చూసినట్లయితే అప్పటికి అబ్రాహాము గారికి 99 ఏండ్ల అయ్యాడంట. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు. అంటే ఒక నిబంధన అంటే ఒక వాగ్దానం, ఒక అగ్రిమెంట్ చేసి దేవుడు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడివై ఉండు. అలా ఉన్నట్లయితే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అక్కడ దేవుడు అబ్రాహాము గారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అదే అధ్యాయంలో చూసినట్లయితే 17వ అధ్యాయం 7వ వచనంలో మొట్టమొదటిగా 15వ అధ్యాయంలోనేమో నిబంధన చేశాడు, 17వ అధ్యాయంలో నిబంధన నియమించాడు. అది కండిషనల్ నిబంధన చేశాడు. నువ్వు గనక ఇట్లా చేసినట్లయితే నేను చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా కింద చూసినట్లయితే 17వ అధ్యాయం 7వ వచనంలో నేను నీకును సంతతికి ఉండి పిల్లలను కంటూ దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అంటే దేవునికి ఇష్టమైన పద్ధతిలో దేవుడు చూపించిన మరి పవిత్రమైన పరిశుద్ధమైన రీతిగా హనోకు అనేటువంటి వ్యక్తి నడవటం మనం చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు అతన్ని తీసుకుని పోయాడని కూడా బైబిల్లో రాసి ఉందండి. తర్వాత నోవహు అనేటువంటి తర్వాత తరాల్లో వచ్చినటువంటి ఒక నీతిపరుడు తన తరము వారిలో నిందారహితుడిగా ఉండి ఆయన కూడా దేవునితో నడిచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ భక్తులు, వీళ్ళందరూ నీతిమంతులు. వీళ్ళని మనం ఎలా చూస్తున్నామంటే ఈరోజు వాళ్ళు దేవుని ఆలోచన జరిగిన వారుగా, దేవునికి అంగీకార యోగ్యమైన వారుగా, వారి ప్రవర్తన, వారి తలంపులు, వారి నడవడిక, వారి భక్తి వాళ్ళు కనుపరిచారనమాట. అందుకు మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నోవహు తరములో మిగిలిన వారందరూ కూడా చాలా దుర్నీతి పరులుగా ఉన్నారు, మనకు ఆ విషయం తెలుసు. అందుకే దేవుడు కోపం వచ్చి మరి అక్కడ ఒక ఓడ కట్టుకోమని చెప్పి జలప్రళయం తీసుకొచ్చి నోవహు కుటుంబాన్ని తప్ప మిగిలిన వారందరినీ కూడా నాశనానికి అప్పగించినట్లుగా ఆ తర్వాత ఆయన ఎంతో మరి పశ్చాత్తప్తుడై ఇలాంటి ప్రళయం మళ్ళీ ఎప్పుడు కూడా సర్వభూమి మీదకి నేను రానివ్వను అని మరి నోవహుతో నిబంధన చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు పిమ్మటి చూస్తే దేవుడు ఆదాముని మరి దేవుడు అబ్రాహాముని దేవుడు దర్శించి నిబంధన చేశాడు. 75 సంవత్సరాల వయసులో. నేను ఆ రెఫరెన్స్ అన్ని తీయించట్లేదు, కానీ ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో దేవుడు అన్నాడు ఆదాముని, నేను నిన్ను విస్తరింపచేస్తాను, ఫలింపచేస్తాను, భూమి అంతా కూడా అబ్రాముని భూమి అంతా కూడా నిండింప చేయాలి, నువ్వు నీ సంతానం విస్తరిస్తారని చెప్పి చాలా మంచి మంచి నిబంధన చేస్తూ మరి చెప్పగా మరి అబ్రాము ఏం చేశాడంటే ఆయన చెప్పినట్లే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన పనికి అంగీకరించి దేవుడికి విధేయుడై ఆయన కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. కనాన్లో మొట్టమొదటిగా షెకెము అనే చోట మోరే దగ్గర సింధూర చెట్టు దగ్గర ఆయన ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము అంటే దేవునికి ఆయన ఇచ్చేటువంటి స్థానము, దేవునికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత. దేవుడు తన జీవితంలో ఒక భాగం అయిపోయాడు. అబ్రాహాము గారికి దేవుడు తన జీవితంలో ఒక భాగం అయిపోయాడు. దేవుడిని సంతోషపరచాలి, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో బలిపీఠం కట్టడం అనేది ఆయన మొదలుపెట్టి అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గుడారం వేసి మరి బలిపీఠం కట్టి దేవునికి కావలసినటువంటి అర్పణలు అర్పిస్తూ ఉండగా మాట మాటికి కూడా దేవుడు ఆయనకి తోడై ఉండి ఆయన నడిపించాడు. 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అట్లాగే మళ్ళీ ఇంకో చోట
చోటుకు మళ్ళీ బయలుదేరినప్పుడు వెళ్ళి 13వ అధ్యాయంలో బేతేలుకి హాయికి మధ్యలో మళ్ళీ గుడారం వేసి బలిపీఠం కట్టి యెహోవా నామమున ఆయన ప్రార్థన అనేది చేశాడు. అంటే వీళ్ళని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితంలో దేవుడు ఒక భాగం అయిపోవాలి, ఒక ప్రధానమైనటువంటి భాగం అయిపోవాలి. ఆయన అక్కడ వ్యవసాయం చేశాడు, ఆయన అక్కడ పశువుల్ని కాచాడు, ఆయన పశువులు విస్తరించినాయి, ఆయనకు బంగారం ఉంది, ఆయనకి వెండి ఉంది, ఆయనకు బిడ్డలు లేరు, ఆయనకు అది ఉంది ఇది ఉంది, ఈ విషయాలు ఏమీ కూడా అక్కడ హైలైట్ చేయబడలేదు, వాటికి ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. కానీ ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా బలిపీఠం కట్టాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక గుడారం వేసి బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు అని చెప్పి మన మూలపితడైనటువంటి విశ్వాసమునకు తండ్రి అయినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి మరి అబ్రహాం గారి గురించి మనం ఈ విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి దాన్ని బట్టి మనమే నేర్చుకోవాలంటే మన జీవితాల్లో కూడా మన విశ్వాసాన్ని దేవునితో వ్యక్తపరచాలి. మనం అంగీకారకృతమైనటువంటి ప్రార్థనలు చేయాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మన ఇంట్లో మొట్టమొదటిగా మన హృదయంలో, మన తలంపుల్లో, మన హృదయంలో మనం ప్రభువుకు మన స్థానము ఇవ్వాలి. ఎందుకు? కొత్త నిబంధనలో ఉంది, మీరే మీ యొక్క శరీరం, మీ దేహమే దేవుని ఆలయం అని మీరు ఎరగరా అని చెప్పి మరి మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే మనం ఏమైవాలంటే మనం ఒక ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా మన తలంపుల్లో, మన ఊహల్లో, మన తలంపుల్లో, మన హృదయాల్లో, మన దేహంలో మరి పరిశుద్ధమైనటువంటి తండ్రికి మనం ఒక స్థానాన్ని ఇవ్వాలి. అంటే అన్ని పనులు చేసుకుని చివరిగా దేవునికి సమయం ఇవ్వటం కాదు, కానీ మన జీవితంలో ఒక ప్రధానమైన పోర్షన్, ప్రధానమైనటువంటి పాత్ర, ప్రధానమైనటువంటి స్థానాన్ని మనం దేవుడికి ఇచ్చినప్పుడు అబ్రహామును దేవుడు ఎట్లాగా ఆశీర్వదించాడో మన కూడా అన్ని విషయాల్లో దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఏదో నష్టం కోసమని దేవుడి దగ్గరికి ఎవరు కూడా రానవసరం లేదు. ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన చేత సృజించబడిన ఒక మనుషులం కాబట్టి, మనకు అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి, అలాంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, ఆయన మనకి లెక్కలేనన్న అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేశాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించడానికి బద్ధులమై ఉన్నాం, మనం ఆయన్ని ప్రేమించడానికి బద్ధులమై ఉన్నాం, ఆయన్ని పూజించడానికి బద్ధులమై ఉన్నాం. ఆయన ఒక్కడే పూజార్హుడు, ఆయన ఒక్కడే ఆరాధనకి అర్హుడు కాబట్టి ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని ప్రార్థించాలి, ఆయనకి లోబడవలసిన వారిగా మనం ఉండి తీరాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడే మనం ఆయన్ని సంతోషపరిచే వాళ్ళుగా ఉండగలం. అయితే ఈ భక్తి జీవితం అనేది ఈ అబ్రహాం గారితో అక్కడ ఆగిపోలేదు, కానీ ఆయన ఎన్నో విషయాలు, నేను చాలా పెద్ద ప్రసంగమే మరి నోట్ చేసుకున్నాను, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. కానీ దానికి ఎవరు ఒబే అవ్వాల్సి ఉన్నారంటే మనుషుడైనటువంటి అబ్రాము, ఆ తర్వాత అతని యొక్క సంతతి వారందరూ కూడా ఆ సీలు దేవుడు నియమించాడండి. అట్లాగే దేవుడు మనకు చాలా వాగ్దానాలు చేసేటప్పుడు, చాలా విషయాలు మనకి వాగ్దానాలు చేసేటప్పుడు మనం వాగ్దానం ఒకటే చూస్తాం, కానీ కండిషన్ ఏమని పెట్టాడో దేవుడు, ఏ ముద్రకి మనం మరి లోబడాల్సి ఉందో ఆ ముద్రను కూడా మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని దానికి మనం విధేయులమైనప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అటు పిమ్మట మరి బలిపీఠం కట్టి కుమారుని ఇవ్వటానికి కూడా అబ్రాహాము గారు సిద్ధపడిపోయాడని మనకు తెలుసు కదా. కట్లన్నీ పేరు చేసి కుమారుని దాని మీద పెట్టి బలి ఇవ్వడానికి దేవుడు అడిగాడు కాబట్టి ఆయన సిద్ధపడినప్పుడు దేవుడు అక్కడ కూడా గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అటు తర్వాత మరి ఇంకా మనం చూసినట్లయితే అతని కుమారుడైనటువంటి ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తే ఇస్సాకుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. నేను నీ తండ్రికి చేసినటువంటి నిబంధన నీతో కూడా నేను ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి ఆదికాండం 26వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఇస్సాకుతో దేవుడు నిబంధన అనేది చేశాడు. అట్లాగే ఇస్సాకు గారు దానికి లోబడినప్పుడు యాకోబుతో కూడా దేవుడు అలాంటి నిబంధనే చేశాడు. అంతేకాదండి, ఆయన చెప్పుకునే చోట్ల కూడా బైబిల్ గ్రంథంలో అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పుకుంటాడండి. ఎంత గొప్ప విషయం! అంత సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృజించిన వాడు, మాట చొప్పున చేసిన వాడు అన్నాడు. మనుషుల పేర్లు చెప్పి ఆయన అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి మీ ఊళ్ళో చెప్పుకుంటారు, నేను ఫలానా భర్తని అని ఏ భర్త అయినా ఒప్పుకుంటాడండి బయటికి వెళ్ళి రోడ్డు మీద? మా ఊళ్ళో అయితే ఒప్పుకోరు. మీ ఊళ్ళో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, చిన్నతనంగా అనుకుంటారు, అంతేనా? పురుషులు అంతే కదా. కానీ
దేవుడు అలా చిన్నతనంగా అనుకోలేదండి. ఆయన అది అతిశయంగా చెప్పుకున్నాడు. ఆయన ఎంతో సంతోషంగా చెప్పుకున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు దేవుణ్ణి పూర్ణమైన హృదయంతో, పూర్ణాత్మతో ఎంతో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడానికి చాలా ఇష్టపడ్డారనమాట. వాళ్ళ బ్రతుకు దినములన్నిటా బలిపీఠాలు కట్టారు, ఆరాధన చేశారు, బలులు అర్పించారు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళు ఇస్తూనే వచ్చారు. అలాగని వాళ్ళలో బలహీనతలు లేవని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ బలహీనతను అధిగమించి వాళ్ళ విశ్వాసాన్ని కనుపరిచి వారు ఏం చేశారంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళు దేవుడికి ఇచ్చారు. అయితే ఈ బలిపీఠం అనేది ఎందుకు అవసరమైంది, ఈ బలిపీఠం కట్టాల్సినటువంటి స్థలం ఎందుకు అవసరమైంది అంటే మరి యాకోబుతో ఒక నిచ్చెన దర్శనాన్ని దేవుడు చూపించాడు కదండి. అక్కడ ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ దేవదూతలు కనిపించారు. ఇక్కడ నిశ్చయంగా ఇది పరలోకపు గవిని అని చెప్పి ఆయన అనుకుని అక్కడ రాయి పెట్టి రాయి మీద నూనె పోసి అక్కడ దేవుడికి ప్రార్థన చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ స్థలంలో ఆయన దేవుడికి అక్కడ మళ్ళా బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే మన బ్రతుకులో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ఒక ప్రతిష్ఠితమైనటువంటి చోటులో, ప్రతిష్ఠితమైనటువంటి స్థలములో, ప్రతిష్ఠితమైనటువంటి పద్ధతిలో చేస్తే ఇంకా చాలా దేవుడు సంతోషపడతాడు. ఏదో ఉన్నపాటున సిద్ధపాటు లేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవటం కాదు, కానీ ఒక ఒప్పుకోలుతో, ఒక పరిశుద్ధతను కోరుకుంటూ, పవిత్రతను కోరుకుంటూ, మనం సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాల్సి ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరం ఎందుకు కట్టబడుతుంది? ఎన్నో మందిరాలు ఉన్నాయి. దేవుడు ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడు. మనలో చాలా మంది అలా అనుకుంటాం కదా, ఆ రోజు ఏదో పని ఉందనుకోండి, ఏ పుట్టినరోజు వచ్చింది, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరముగా, అంటే యాకోబు గారు అనుభవపూర్వకంగా మాట్లాడినటువంటి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కానే కాదు. ఇది పరలోకపు గవిని, అంటే పరలోకానికి వెళ్ళే గుమ్మం, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఈ చోటు అని చెప్పి యాకోబు గారు చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో నుంచే నేను ఈ విషయాలన్నీ కూడా తీశాను. అవేంటంటే మందిరంలో దేవుని స్వరము వినబడుతుంది. ఎవరి ద్వారా వినపడుతుంది అంటే కళ కావచ్చు, దర్శనం కావచ్చు, ప్రవచనం కావచ్చు, అలాగే దైవజనుడి యొక్క వర్తమానం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి అక్కడ పాడే పాటల ద్వారా, ఒక్కొక్కసారి అక్కడ చేసే ఆరాధన ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కాకపోతే వినాలనే ఆశ, వినాలనేటువంటి కోరిక మనకు ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. అట్లాగే ఆయన అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడతావు అంటున్నాడు. నీ యొక్క సంతానం ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం అన్ని వైపులకి కూడా విస్తరిస్తారంటే మనకు కూడా అలాంటి ఆశీర్వాదం ఉంటుంది, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. అట్లాగే దేవుడు యాకోబుతో అన్నాడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. కాబట్టి మనతో కూడా దేవుడు తోడుగా ఉంటాడు, మనకు కావలసిన కాపుదల ఇస్తాడు. అట్లాగే నువ్వు ఒక చోటుకి వెళ్ళిపోతున్నావు, మళ్ళా తిరిగి నేను నిన్ను రప్పిస్తానని యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అట్లాగే ఆయన వెళ్ళిపోయాడు, ఆ మామ ఇంటికి వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, చాలా నానా తిప్పలు పడ్డాడు. ముందు తిప్పలు పెట్టాలని చూశాడు, తిప్పలు పెట్టాక తను కూడా తిప్పలు పెట్టబడి ఆ యొక్క మరి భార్యలు బిడ్డలు తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళా తిరిగి రప్పించేది ఆయనే. మనం కూడా మందిరంలో ఉంటాం కానీ ఒక్కోసారి తప్పిపోతూ ఉంటాం. అటు ఇటు చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న కోపతాపాలు, పాపాలు, వ్యసనాలు, చిన్న చిన్నవి. అట్లా కాదు, దేవుని మందిరంలో ప్రతిష్ఠితమైనటువంటి స్థలం అది. ఈరోజు మనం ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాం. ఆ సమయానికి చాలామంది లేరు ఇక్కడ, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరము ప్రతిష్ఠించబడింది. ఇది ప్రత్యేకించబడినటువంటి స్థలం. ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించబడటం. ఇక్కడ ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు, అన్ని సంబంధమైనవి ఏవి కూడా ఈ స్థలంలో జరగడానికి వీలు లేదు. ఇక్కడ సాధారణమైన స్థలం ఇది కాదు. జీవం గల దేవుని సన్నిధిలో ఉదయం మనం ప్రతిష్ఠించాం. ఇది మందిరం, ఇక్కడ ప్రార్థనలు జరగాలి.